ఇప్పుడు ఆయిల్ రైస్ పొయ్యి ముట్టించి బగానా పెట్టాలి. నెయ్యి తీసి మిరపకాయలు, ఉల్లిగడ్డలు. ఫస్ట్ ఎంట్రీ జామకాయ తింటున్నాడు వంట చేయనికే, కొంచెం ఎనర్జీ వస్తుందని. అరుణ్ కుమార్ పప్పు విజిల్స్ వస్తున్నాయి. అది కూర కాదు, పన్నీర్కి టమాటాలు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు మొత్తం ఫ్రై చేయాలి. ఫ్రై చేసి గ్రైండ్ చేయాలి. ఇదేమో ఆయిల్ రైస్లో ఉల్లిగడ్డలు, మిరపకాయలు, క్యారెట్ వేసుకున్నాం. ఈరోజు నేను చెప్తా, నువ్వు చేయబిడా, సరేనా? దా మరి చెప్పురా, తొందరగా ఫాస్ట్, టైం అవుతుంది. నువ్వు రాని కరేపాకు, కొత్తిమీర అన్నీ వేసేయాలి. పన్నీర్ కర్రీ చేస్తున్నాం. పన్నీర్ కర్రీ, ఆయిల్ రైస్, బగారా రైస్ మన తెలంగాణ భాషలో, టమాటా పప్పు, వైట్ రైస్. అంతేనా? అంతే. పొద్దున చేసినాం కదా పుండి కూర చట్నీ. బుడ్డాడు పుండి కూర చట్నీ. ఏం తింటున్నావు కూడా? టమాటా బుడ్డోడు. అల్లం వెల్లిపేసినావా? కొత్తిమీర కరివేపాకు వేసేసి, కొత్తిమీర కరివేపాకు పిల్లలకు వంట చేస్తున్నాం, అందుకనే చేస్తున్నారు. కొత్తిమీర కరివేపాకు, పుదీనా. బ్యాచులర్స్ ఈరోజు ఏం లేదు, మా చిన్న కోడలు మా పెద్ద కోడలు వచ్చిందని స్పెషల్ కాదు. క్రిస్మస్ ఉంది అందుకే. హ్యాపీ క్రిస్మస్. గ్లాస్తోనే 6 గ్లాసులు. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు పోసుకోవాలి, అంటే 12 గ్లాసులు. అంటే మామూలు వైట్ రైస్ కా బగారా రైస్ కా? బగారా రైస్ కి వైట్ రైస్ కూడా ఇంటే పోసుకోవాలి. అంతేనా? సరే పోసుకున్నావా? కొత్త బియ్యం అయితే 2 పోసుకోవాలి, పాత బియ్యం అయితే కొత్త బియ్యం అయితే 2 పోసుకోవాలి, పాత బియ్యం అయితే 1 సగం పోసుకోవాలి. 3 4 5 ఇక చాలు. 6 7 8 ఎక్కువ వచ్చినాం అనుకో పిడ్చలాగా అవుతుంది. 11 అయితే వస్తాం. మీద పెట్టారు 12. కొంచెం వేయాలి, తగినంత. ఎంత అంత వేసుకో. సాల్ట్ చాలా తక్కువ ఆడాలి. అట్లానే 2 వేసినాం. ఇది ఎక్కువ కదా, రైస్ ఎక్కువ ఉంది కదా. ఏంది పన్నీర్, టమాటా, ఉల్లిగడ్డ, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఎల్లిపాయ, కొంచెం పసుపు. మొత్తం కలిసి గ్రైండ్ చేసుకో. బాదామి కూడా చెప్పు. నానబెట్టిన బాదం వేసేయి. ఒక 10. అంటే క్వాంటిటీని బట్టి అంతే, తక్కువ ఉంటే అంతే. గ్రేవీ టెక్స్చర్ మంచిగా వస్తుంది. ఇంకా గ్రైండింగ్ బాబు ఇక్కడ పన్నీర్లు కట్ చేసి అవునంగా పైన మూతేడు నత్తో బయటకు వస్తుంది. ఏం చెట్లు పెట్టాము, ఏం కాదు. కాలుతుందేమో పైకి. ఇది ఆరైతే లేదు. అది ఫ్రిడ్జ్. అది అదే కొత్తగా వచ్చింది కదా ఈరోజు పని, అందుకనే అలవాటు కావాలి. కూడా నువ్వు అంటున్నావా? సరే చట్నీ రెడీ. చట్నీ పేస్ట్ అయింది. గ్రేవీ చట్నీ టమాటా చట్నీ లాగా ఉంది. ఇప్పుడు పప్పు
పప్పు డైరెక్ట్ ఉడకటిరా పప్పు ఫస్ట్ అప్పుడు ఏడుంది కింద చూపిస్తా. ఇగో ఇడుంది. పప్పు పైసలు నువ్వే ఉడకబెట్టినా పప్పు కాదు. ఎవరు మట్ట. అదే ఉడికింది. అదే పొయ్యి మీద పెడితే ఉడికింది. అంటే ఎవరు డైరెక్ట్ ఉడికినా కుక్కర్లోకి వెళ్ళి పన్నీర్ కుక్కర్ డైరెక్ట్ పప్పు వేసుకుని బాబు పన్నీర్ కట్ చేసింది పో. ఇప్పుడు ఫోన్ తీసుకుంటూ ఉంటుంది నీరు కట్ చేసి ఆయిల్ పప్పులు వెళ్ళిపోయాలి నెక్స్ట్ టైం వేస్తున్నావు జీలకర్ర ఆవాలి. జీలకర్ర ఆవాలి. కరేపాకు అది ఫ్యాన్ మంచి స్మెల్ వస్తుంది. కొత్తిమీర కూడానా ఈ బాదం పొట్టేస్తే ఇంకా మంచిగా కొంచెం బాదం పొట్టు. నిజంగా అంత ఘోరంగా వస్తుంది అది అది స్టీల్ దాంట్లో వేస్తే అట్లా వస్తుంది. ఇందులో బగారా రైస్ వైట్ రైస్ రెండు ఈడ పప్పు ఉడకబెట్టింది ఆడ పప్పు గ్రేవీ పన్నీర్ మొత్తం బియ్యం వేస్తున్నా. నూనె అందులో వస్తుంది కారం వేసింది పసుపు. అత్త గరం మసాలా లేడున్నాయి. అన్నంలో కూడా వేయలే అమ్మి గరం మసాలా చిన్నది ఇట్లా ఉంటుంది డబ్బనే ఉంటుంది చూడు. అక్క నేర్చుకుంటుంది నేర్పిస్తున్నా చెందుకు అక్క అంటుంది. ఇది పప్పులో కొంచెం వేయాలి. బాబాయ్కి చింతపండు వేసనే తింటాడు. మనకేమో చింతపండు చింతపండు ఎక్కువ వేసి కమ్మగా చేయండి. అమ్మగా చేయాలంట. ఎక్కువ కదా అంతే. పేస్ట్ అయ్యింది మొత్తం దేనికి అన్నం మధ్య సలాడ్. పొయ్యికి వాసన చూపించి తీసేయాలి. సలాడ్ నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ దాని తర్వాత వైట్ రైస్, వైట్ రైస్ టమాటా పప్పు, టమాటా పప్పు ఇంకా పప్పు, పన్నీరు పెరుగా పెరుగు. ఇడుతాడు బుడ్డాడు ఇప్పుడు బుడ్డానికి నేను ఒక్కసారి పోతా. అన్నం తీసా. ఇంకా పన్నీరు పెద్ద మనిషికి పన్నీర్ కర్రీ. ఆడైతే కుట్టాను చాలు. మన పెద్ద మనిషికి పక్కల పెరుగు కూడా వేసింది గడి ఇప్పుడే తిన్నాక బుడా ఇడుతురా బుడా క్యారెట్ తింటావా ఫస్ట్ సలాడ్స్ తో స్టార్ట్ చేసేప్పుడు ఆరాధ ఎక్కడి ప్లేట్ వైష్ణవి సలాడు ఇష్ట ఆరాధ్యకు సారా ఆరాధ్య ఇంకా చాలు ఏ పన్నీర్ వేయకు అప్పుడు తినదు గ్రేవీ సరే బగారా రైస్ తిన ఫస్ట్ ఎట్లుందో బగారా రైస్ తిన మంచిగా ఉండే తినువా టేస్ట్ చూసి బాగుందా ఏది పన్నీర్ బాగుందా బగారా రైస్ బాగుందా రెండు మంచిగా ఇప్పుడు నీకు రా క్యారెట్ బాగుందా నీకు నువ్వు తినలేవా నువ్వు కూడా తిను సరే అన్నం ఒకసారి బగారా అన్నం తిను ఎట్లా చదువుదాం పన్నీర్ తింటావా సరే తిను మళ్ళీ లేడీ వేసుకోండి అందరు ప్లేట్లు వేసుకోండి పప్పు అయినా అప్పుడే ఉన్నాయి నందు హాస్టల్కి వస్తుంటే రాత్రి చికెన్ తెచ్చిన రోజు బగారా చేయమంటే కొంచెం వేసి అడుగు అట్లా చేస్తుంటే బెండకాయ వేయాలా? చాలు చాలు వద్దు బెండకాయ వద్దు అది పుండి కూర ఏం చేసినావు పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ బగారా రైస్ ఎట్లా నీకు కొంచెం సాల్ట్ తక్కువ